ఒక్క రాత్రిలో నడిచే కథతో ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ ఖైదీ. కార్తీ హీరోగా నటించిన ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ డైరెక్టర్. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీ మీద లోకేష్ వేసిన స్టాంప్ ఏంటో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఖైదీకి పార్ట్ 2 కూడా తీస్తున్నామని లోకేష్ టీమ్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ విశేషాలేంటో చూసేద్దాం. அவன் ஒரு ஆயுள் தண்டனை கைதி. 2019లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఖైదీ సినిమాలో హీరో పాత్ర పేరు ఢిల్లీ. ఈ పాత్రను అద్భుతంగా పోషించాడు కార్తీ. తన అసామాన్య నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సినిమాకు కూడా భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇక డైరెక్టర్ లోకేష్ కనకరాజు పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇలా ఎన్నో విశేషాలున్న ఖైదీ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తుంది. అవును, లోకేష్ కనకరాజ్ తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలను తీశాడు. అలాగే వీటికి కొనసాగింపుగా ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ సినిమాలు కూడా తెరకెక్కించాల్సి ఉంది. అయితే ఇప్పుడు రజనీకాంత్ కూలీ కూడా ఎల్సీయూలోనే భాగమని అంటున్నారు. మరి ఈ కూలీ తర్వాత లోకేష్ కార్తీతో కలిసి ఖైదీ 2 తీస్తాడని అంటున్నారు. ఈ విషయాన్ని హీరో కార్తీ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. ఇటీవల తన పుట్టినరోజు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఈ సందర్భంగా హీరో కార్తీ డైరెక్టర్కు స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. సెపరేట్గా లోకేష్ను పిలిచిన కార్తీ చేతికి కడియాన్ని తొడిగేశాడు. అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. త్వరలోనే ఢిల్లీ మళ్లీ తిరిగి వస్తున్నాడు. ఈ ఏడాది మీకు అద్భుతంగా గడిచిపోవాలి అని లోకేష్కు బర్త్డే విషెస్ చెప్పాడు కార్తీ. కార్తీ ట్వీట్కు లోకేష్ కూడా స్పందించాడు. ఢిల్లీ ఓ బ్యాంక్తో వెనక్కి తీసుకొద్దాం. ఈ స్పెషల్ గిఫ్ట్కు థ్యాంక్ యూ సార్ అంటూ రిప్లై ఇచ్చాడు. విశేషమేమిటంటే ఈసారి ఖైదీ 2 సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. కన్నడలో టాక్సిక్, కేడి, విజయ్ నటించిన తమిళ చిత్రం జననాయగన్లను నిర్మిస్తున్న కేవీఎన్ ఇప్పుడు ఖైదీ 2ను కూడా తెరకెక్కించనుంది. కాగా సీక్వెల్ ప్రకటన తరువాత అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఖైదీ 2 సినిమా ఢిల్లీ తదుపరి కథను చూపిస్తుందా, లేక అతను జైలుకెందుకు వెళ్లాడు, అంతకుముందు అతను ఏం చేస్తున్నాడో కథను చూపిస్తుందా అంటూ తమకు తాము అభిమానులు ఊహించుకుంటున్నారు.